హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక లాస్ట్ అవర్లో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో పెడుతూ ఒక బెదిరింపు ధోరణిలో ఏదైనా వ్యతిరేకత వస్తే మాకేమన్నా వ్యతిరేకత వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఊరుకోము, కాళ్ళు పెంచుతాం అంటే మాట్లాడు. ఓకే, మీరు పవర్లో ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడచ్చు. నెక్స్ట్ సూపర్ 6 పథకాలు వీటి గురించి మాట్లాడుతూ పెన్షన్స్ 3000 నుంచి 4000 నుంచి పెంచారంట. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెంచలా, అది మీరు ఎన్నికల హామీ ఇచ్చారు కాబట్టి పెంచినారు. ఓకేనా. దివ్యాంగులకి పెన్షను 3000 నుంచి 6000 పెంచారు. అదేమో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం పెంచలా, అది ఎన్నికల హామీ కాబట్టి పెంచారు. అదేదో మీరేదో కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదైనా చేశాము, ఎన్నికల హామీలు కాబట్టి అవి చేస్తున్నారు. అవి కూడా సక్రమంగా చేయడం లేదు, అవి అందరికీ తెలుసు. ఈ ఎన్నికల హామీలు మీరు ఇంప్లిమెంట్ చేసి అది అరొకర వాటిని చేశాము, మార్పు తీసుకొచ్చాము, ఇట్లా కళ్ళు ఇట్లా అనుకుంటా. ఏమనుకుంటున్నావు? నువ్వేమో పెద్ద మార్పు తీసుకొస్తావని గెలిపిస్తే ఒక పిల్లి కన్నా పిల్లి అన్నా ఇది అప్పుడప్పుడు బయట తిరుగుతుంది. ఒక పిల్లిలాగా దాంకొని గేమ్స్ ఆడుతున్నావు నువ్వు. బెదిరిస్తావా? దెబ్బలు తిని ఎన్నో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడంట. అవును, దెబ్బలు తిన్నావు పాపం. ఫస్ట్ పిల్లం వదిలేసావు, సెకండ్ పిల్లం వదిలేసావు, థర్డ్ పిల్లం, ఇంక దెబ్బలు బాగానే ఉండి తిన్నావు. అందుకని నేను గౌరవించల్లా. నీకు నమ్మిన వాళ్ళు చెప్తే వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పు ఫస్ట్. మళ్ళీ బెదిరింపులు ఏం పీకలేవు బెదిరింపులతో.